రాష్ట్రంలో కల్తీ విత్తనాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. కల్తీ విత్తనాల పంపిణీదారులపై ప్రభుత్వం కఠినంగా ఉన్నట్లు తెలిపారు. సూర్యాపేట జిల్లాలో నకిలీ వరి విత్తనాలతో దెబ్బతిన్న పంటలను కోదండరెడ్డి రైతు కమిషన్ సభ్యులతో కలిసి పరిశీలించారు. పంట దెబ్బతిన్న రైతులు తమను ఆదుకోవాలని చైర్మన్ కోరారు. విత్తనాల సమస్యపై కొద్ది రోజుల్లోనే చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. తరతరాల నుంచి విత్తనం అనేది రైతుకున్న హక్కు ఈ రోజు కంపెనీల చేతికి పోయింది. కంపెనీలు వాళ్లకు తోచిన విధంగా వ్యవహారం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అనే మాట కమిషన్ ఇప్పటికే విత్తనాల మీద 2 సమావేశాలు జరిగినాయి. దీన్ని ఇంకా ఇవన్నీ కూడా సమాచారం తీసుకుని దీన్ని లోతుగా పరిశోధన చేసి రైతుకు ఏ విధంగా న్యాయం జరగాలి అనే దానికి కమిషన్ తప్పకుండా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి దీన్ని కమిషన్ ఏర్పడిన తర్వాత 3 సమాచారాలు వచ్చినాయి. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులు, మహబూబాబాద్ లో వరి విత్తనాలు వేసుకున్న వాళ్ళు, సూర్యాపేటలో వరి విత్తనాలు, ఇవన్నీ కూడా కమిషన్ దృష్టికి వచ్చినాయి. వీటన్నిటిని అందరితో సంప్రదించిన తర్వాత మేము అన్ని రకాలుగా అధ్యయనం చేసిన తర్వాత ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తాం. ప్రభుత్వం తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో రైతు విషయంలో వెనకాడదు.